పెళ్లి చేసుకున్న తర్వాత లిల్లీ చాలా డిప్రెషన్లో ఉండేది. లిల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా చేసుకున్నాను అని బాధపడుతూ ఉండేది. చేసేదేమీ లేక తనలో తను కుమిలిపోతూ ఉండేది. టీవీ షాప్ ఓనర్ మాత్రం ఒక సైకో. తన విచిత్రమైన చేష్టలతోటి ఎప్పుడు తనను బాధ పెడుతూ ఉండేవాడు. ఇది ఇలాగా కొద్ది రోజులు సాగిన తర్వాత తన సైకోతనం మరీ ఎక్కువైపోయింది. తనను ఊరికి దూరంగా ఉన్న ఒక అడవిలోకి తీసుకుని వెళ్ళి తన యొక్క రెండు చేతులను గట్టిగా పట్టుకుని తన సైకో బ్రెయిన్తో ఆలోచించి తనను ఒక చెట్టుకు కట్టేసి తనకు తాను ఆనందపడుతూ ఉండేవాడు. తను చాలా బాధపడేది. ఇలాంటి సైకోలు చాలామంది బయట కనబడుతూ ఉంటారు. అయితే తెలీదు వాళ్ళ సైకోయిజం అనేది ఇలా ఉంటుందని. వాళ్ళని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. తనని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి బెల్ట్ తీసుకుని చితకబాదుతూ ఉండేవాడు. తన ఏడుస్తూ ఉంటే తనకు ఆనందం కలిగేది. ఆ విపరీతమైన నొప్పులకు తను చాలా గట్టిగా అరుస్తూ ఉండేది. తను మాత్రం తనని కొడుతూ చాలా ఆనందంగా ఉండేవాడు. ఈ విషయం మొత్తాన్ని కూడా అదే ఊర్లో నివసించే ఒక అమ్మాయి చూసింది. చూసిన తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చూసిన అమ్మాయి వెనక కూడా చాలా